కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొదటి నుంచే పనిచేసిన నాయకుడికి మొండి చేయి చూపారు. కష్టాల్లో ఉన్న క్యాడర్కు అండగా నిలిచి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నేతను పక్కకు పెట్టారు. గత ఎన్నికల్లో తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించిన నాయకుడిని రాత్రికి రాత్రి తప్పించేసి ప్రాధాన్యత లేకుండా చేశారు. పార్టీ ఫండ్ ఎవరు ఎంత ఎక్కువగా ఇస్తే వారికే అన్న సూత్రం ప్రకారం వ్యవహరించిన చంద్రబాబు తీరుతో ఇప్పుడు ఆ నేత భవిష్యత్తు గందరగోళంలో పడింది. సొంతూరులో బ్యానర్లు కట్టుకోలేని దుస్థితికి చేరుకోవటంపై ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీ నాయకుల మధ్యన పొరపత్సాలు, అభిప్రాయ భేదాలు చాప కింద నీరులా పాకుతున్నాయి. పైకి చిరునవ్వులు చిందించుకుంటున్నా లోపల కత్తులు నూరుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటక ముందే ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తులు, అలకలు, తిట్లు మామూలుగా మారిపోయాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని మాట్లాడడం లేదు. మరొక పక్క ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో సొంత పనులు చక్కబెట్టుకోవడంలో, రాజకీయ కక్షలను తీర్చుకోవడంలో మునిగి తేలుతున్నారు. దాంతో పలు సమస్యలు పరిష్కారం కాక, ప్రజాదరణ పొందిన పథకాలు అమలు కాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒంటెద్దు పోకడలతో ఎప్పటినుంచో టీడీపీని నమ్ముకున్న నేతలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీలో టాక్. దీంతో ఆయన తీరుపై కావలి టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో కావలి నియోజకవర్గంలో టీడీపీకి దిక్కుమొక్కు లేదు. ఆ సమయంలో దగదర్తి మండలానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడికి చంద్రబాబు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు ఆశించిన విధంగానే సుబ్బానాయుడు పనిచేశారు. ఆయన పార్టీ కోసం సుమారు 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆ లెక్కలు, వివరాలు చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ కు చెప్పుకొని టికెట్ తనకే ఇప్పించాలని సుబ్బానాయుడు విజ్ఞప్తి చేసుకున్నారు కూడా. బాబు కూడా ఆ సమయంలో భరోసా ఇచ్చారు. ఇక తనకే టికెట్ అని సుబ్బానాయుడు భావించిన సమయంలో కావ్య కృష్ణారెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆశించిన స్థాయిలో పార్టీ ఫండ్ సమర్పించుకొని టికెట్ సంపాదించుకున్నారు. దాంతో సుబ్బానాయుడికి నిరాశే ఎదురైంది. టికెట్ రాకపోయినా సరే అవమానాన్ని దిగమింగుకొని కోట్లాది రూపాయలు పోయినా సరే భరించి నా మద్దతు టీడీపీకే అనుకుంటూ సుబ్బానాయుడు పార్టీలో కొనసాగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీద రవిచంద్రతో పాటు మాలేపాటి సుబ్బానాయుడు కూడా కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఎన్నికలు అయిపోయాయి, పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇక తాను చేసుకోవాలన్న పనులు చేసుకోవచ్చని భావించిన సుబ్బానాయుడికి ఇప్పుడు కూడా సమస్యలే ఎదురవుతున్నాయని ఆయన అనుచరులు వాపోతున్నారు. మాలేపాటి సుబ్బానాయుడు వర్గాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దూరం పెడుతూ ఉండడంతో ఆయన అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఆఖరికి తన సొంత మండలమైన దగదర్తిలో ఫ్లెక్సీలను కూడా కట్టుకోలేకపోతున్నారట. ఆ స్థాయిలో ఆయన వర్గంపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేసులు పెట్టించారట. ఈ క్రమంలో మనోవేదనకు గురైన సుబ్బానాయుడు ఆరోగ్యం క్షీణించడంతో ఈ మధ్యనే చెన్నై హాస్పిటల్లో చేరి చికిత్స చేయించుకొని బయటపడ్డారు. ఈ మధ్యనే నియోజకవర్గానికి వచ్చారు. ఆయన తన ఆవేదనను ఇలా వెళ్ళగక్కారు. ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా. నా బాధ అదే. ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈరోజు కనిపించట్లా. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, నేను అడిగేది అదే. పోతున్నా, మీరు నిజంగా ఏంటి కమిటీ ఏంటి చూడండి, ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని. మేము 42 సంవత్సరాలుగా ఒక చిన్న మచ్చ చూపించండి, నేను దేనికైనా రెడీ. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ శంకుస్థాపన అయిపోయింది, మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. దానికి ఆహారం నాకు లేదని కూడా నేను బాధపడలేదు. నాది తెలుగుదేశమే. ఎవరు ఎన్ని చేసుకున్నా నా బ్లడ్డే టీడీపీ, నా బ్లడ్, నా రంగే పసుపు. పసుపు అంటే నాకు ఇష్టం. నేను మా బ్లడ్, మా బొట్టు టీడీపీ అంటది. పసుపు వరకు ఆ టీడీపీలోనే కొనసాగుతాం. టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడికి షాక్ మీద షాకులు ఇస్తున్నారట ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పక్క పార్టీల నేతల్ని టీడీపీలోకి తీసుకొని సుబ్బానాయుడికి పోటీగా కార్యక్రమాలు చేయిస్తున్నారు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన సుబ్బానాయుడు ఎమ్మెల్యే తనను ఇబ్బంది పెడుతున్నారని, పార్టీ కోసం కష్టపడి సొంత డబ్బులతో కార్యక్రమాలు చేసిన తనను దూరం పెడుతున్నారని రగిలిపోతున్నారు. ఈ పంచాయతీ చంద్రబాబు వద్దే తేల్చుకుంటానని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. ఇదంతా చూసి సుబ్బానాయుడు ఆరోగ్యం, భవితవ్యం ఏమవుతుందోనని ఆయన అనుచరులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.